ఆదాయం పొందారు. పుష్పలత కొల్లి పుష్పలత నాకు ఎప్పటి నుంచో ఫస్ట్ నుంచి కూడా ఒకే ఒక కొరత అది అన్న ఉంటే బాగుండేదని. మీరు వచ్చిన తర్వాత అది కూడా పూర్తి అయిపోయిందన్నా. నేను సొంతం అన్నగా భావిస్తున్నాను మిమ్మల్ని. ఈరోజు మా విజేంద్ర అన్న అలాగే మా పెద్దనాయన ప్రభాకర్ రెడ్డి గారు ద్వారా మిమ్మల్ని చూసినందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాం అన్న. ఎరుగుని గ్రామంలో చాలా అదృష్టవంతులయ్యారు. ఈరోజు మీ సంక్షేమ పథకాల ద్వారా మేము చాలా లాభం పొందామన్నా. ఎంతో మంది పేద ప్రజలు చాలా రిలాక్స్ గా ఫీల్ అయ్యారు, చాలా లాభం పొందారు. ఇలాగే ఈ సంక్షేమ పథకాలు వచ్చే సంవత్సరం అంటే 5 years కూడా మేము పొందాలని తప్పకుండా మీకే ఓటేస్తాం జగనన్న. మీరే Why not 175? అన్న ఈ ఊర్లో చాలా మంది చాలా లబ్ధి పొందినటువంటి హృదయాన్ని కదిలించేటటువంటి అనేక మంది ఉన్నారు అన్న. వాళ్ళందరూ మాట్లాడాలని అనుకుంటున్నారు. దయచేసి అన్న అక్కడ మైక్ ఇవ్వండి ప్లీజ్. ఈ కార్నర్ ఒక్క మైక్ అన్న. నమస్తే అన్న. అక్కడ విచ్చేసిన పెద్దలందరికీ చాలా నమస్తే అన్న. మ్యామ్ నమస్తే మ్యామ్. సార్ మా గ్రామానికి విచ్చేసినందుకు చాలా అంటే చాలా హ్యాపీ సార్. స్వాగతం సార్, సుస్వాగతం సార్. ఓన్లీ వన్ అండ్ ఓన్లీ గ్రేట్ సీఎం ఇన్ ఇండియా సార్. సో భారతదేశం మొత్తానికి కూడా నేను గర్వించదగ్గ మొట్టమొదటి యంగ్ అండ్ డైనమిక్ సీఎం సార్ మీరు. సార్ మిమ్మల్ని నేను రెస్పెక్టబుల్ గా వర్డ్ సార్ అని అంటున్నాను. అన్న అంటే అది బంధం అవుతుంది. సో నేను మీకు ఎంత గౌరవం ఇచ్చినా తక్కువే. ఇన్ మై ఉమెన్ ఎంపవర్మెంట్ సార్. సార్ మాకు ఆ శక్తిని ఇచ్చినారు మీరు. సార్ ఎక్కడో ఉన్న మమ్మల్ని బయటికి రండమ్మా, సొసైటీకి రండమ్మా, సొసైటీలో చూడండమ్మా. మీ సమస్యలు ఏమన్నా ఉంటే మీరే స్వాతి సార్. సార్ మీరు సొసైటీలోకి రండమ్మా, వచ్చి మీ సమస్యలు మీరే తీర్చిదిద్దుకోండి. సో మీ పిల్లల సమస్యలు మీరే తీర్చిదిద్దుకోండి. మీరు రండి బయటికి, ఇళ్లలో నుంచి బయటికి రండి, మీ సాధికారతను మీరే తెచ్చుకోండి అని 50% రిజర్వేషన్ మాకు ప్రతిదీ కల్పించి మమ్మల్ని మంచి ఉమెన్స్ లాగా ఒక్క ఏపీలోనే ధైర్యవంతుల ఉమెన్స్ మేము అని చెప్పుకోగల ఏపీ ఉమెన్స్ సార్ మేము. ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే చాలా జగనన్న ఉన్నాడు, మాకేం జగన్ సార్ ఉన్నారు, మాకేం జగనన్న ఉన్నారు. ఏది తక్కువైనా మా పిల్లలకి చదువు చెప్పిస్తారు. మాకేమన్నా పొదుపులలో లోన్స్, బ్యాంకులలో లోన్స్, ఇంక్లూడింగ్ వాట్ ఎవర్ సార్ మీ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. పేదరికం అనే మాట డిక్షనరీ నుంచి చిన్నగా తరిగిపోతుంది సార్. నెక్స్ట్ ఇంకోటి లంచం అనే మాట విని 5 years అవుతుంది సార్ మేము. దిస్ ఈస్ ద ట్రూత్ సార్. దిస్ ఈస్ ద ట్రూత్ సార్. సార్ మీరు నాకు ఈ అవకాశం ఇవ్వకపోయింటే 4 years నుంచి డైరెక్ట్ నేను మీకు లెటర్ రాసేదాన్ని సార్. నేను ఎప్పుడూ అనుకుంటుంటా సార్ నేను మాట్లాడలేకపోయినా ఈ ఎలక్షన్స్ అయిపోయినా నేను ఒక లెటర్ రాసి జగనన్నకు పంపిస్తా. ఎందుకంటే సమాజంలో మమ్మల్ని మహిళల్ని బయటికి తీసుకొచ్చి ఇంక్లూడింగ్ పాలిటిక్స్ సార్. నేను ప్రైవేట్ స్కూల్ టీచర్ని. అక్కడి నుంచి మిమ్మల్ని చూసి మీ రూలింగ్ ని చూసి పాలిటిక్స్ లోకి వచ్చినాను సార్. ఐఎమ్ ఎంపీటీసీ సార్. సో ఐఎమ్ ఎంపీటీసీ సార్. సార్ ఇంత ధైర్యం ఇస్తారా జగనన్న, ఇంత ఫ్రీడమ్ ఇస్తారా జగనన్న అన్నంత ఉంది సార్. గత గవర్నమెంట్స్ చూసుకుంటే ప్రతి దానికి సార్ నాకు బాగా నచ్చింది ఏంటంటే లోకల్ గవర్నెన్స్, స్వయం పరిపాలన. మిమ్మల్ని మీరే పరిపాలించుకోండి, మీ సమస్యల్ని మీరే తీర్చిదిద్దుకోండి అన్న మాకు ఆ ధైర్యాన్ని ఇచ్చినారు సార్ మీరు. సో సచివాలయం సిస్టమ్స్ ఒక్కో సర్టిఫికేట్ కావాలంటే మాకు కొన్ని రోజులు పట్టేది, కొన్ని నెలలు పట్టేది. ఇప్పుడు వితిన్ 24 hours లో మీ సైన్యంతో సచివాలయం సిస్టంతో ఒక్క 24 hours లో ఒక సర్టిఫికేట్ వస్తుంది. వేరే వ్యక్తితో కానీ వేరే వాళ్ళతో కానీ మాట్లాడకుండా సో ఇచ్చేసి
మేమే చేసేసుకుంటాం సార్. సార్ థ్యాంక్ యూ సార్. ఐ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ సార్. థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ.